హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రెండింగ్ టెక్నాలజీ ఛానల్. టుడే మనం వచ్చి మన యొక్క 75 లిట్ కోడ్ మ్యాంగ్ ప్రిపరేషన్‌లో మనం వచ్చి 70 ప్రాబ్లమ్ మనం ఏ విధంగా సాల్వ్ చేయాలి అనే దాని గురించి మనం క్లియర్‌గా తెలుసుకుందాం. సో, దానికి ముందు మీరు మా యొక్క ఛానల్ అనేది సబ్స్క్రైబ్ అనేది చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. అలానే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్ అనేది యాక్టివేట్ అనేది చేసుకోండి. సో, మనకొచ్చి 70 ప్రాబ్లమ్ ఏమి అని చూసినట్లయితే మనకొచ్చి మీటింగ్ రూమ్స్ 2 ఓకేనా. సో, మనం ఆల్రెడీ మీటింగ్ రూమ్స్ ఒక ప్రాబ్లమ్ అనేది సాల్వ్ అనేది చేసినాం. ఒకవేళ మీకు ఐడియా అనేది లేకుండా ఉంటే కింద డిస్క్రిప్షన్‌లో లింక్ అనేది ప్రొవైడ్ అనేది చేసిన వెళ్లి రెఫర్ చేసుకుంటూ రండి. మీకు ఇంకా కొంచెం క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అవుతుంది ఈ ప్రాబ్లమ్ అనేది. ఓకే. సో, ఇప్పుడు మనం ఈ ప్రాబ్లమ్ ఏ విధంగా సాల్వ్ చేయాలని క్లియర్‌గా స్టెప్ బై స్టెప్ అనేది చూద్దాం. సో, నార్మల్‌గా మనకొచ్చి ఇక్కడ ఇచ్చిన కండిషన్ ఏమంటే మనకొచ్చి ఇక్కడ నార్మల్‌గా మనకొచ్చి సమ్ ఆఫ్ మీటింగ్ టైమ్ ఇంటర్వల్స్‌లో మనకుంటాయి. ఓకే. సో, స్టార్ట్, ఎండ్ డేట్ అనేది. సో, ఇక్కడ నార్మల్‌గా మనం ఇక్కడ అన్ని మీటింగ్స్‌ని మనం కంప్లీట్ చేయాలంటే మినిమమ్ ఎన్ని రూమ్స్ అనేది రిక్వైర్డ్. ఓకేనా. సో, థియరిటికల్‌గా మనం చూద్దాం. మీకు క్లియర్‌గా అండర్‌స్టాండ్ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదైనా సమ్ ఇన్పుట్స్ అనేది తీసుకుంటున్నా. 2, 3, 3, 4, 3, 5, 4, 6. సో, సంథింగ్ ఇలాంటి ఎలిమెంట్స్ అనేవి తీసుకున్నాం. ఓకేనా. సో, ఇవన్నీ మనకొచ్చి మీటింగ్స్, ఈ టైమింగ్స్, మీటింగ్స్ టైమ్ అనమాట. ఇది స్టార్ట్ టైము, ఇది ఎండ్ టైమ్. ఓకేనా. సో, ఇలా మనకు మీటింగ్ అనేది వస్తాయి. ఇప్పుడు మనకు సేమ్ యాజ్ టీజ్‌గా మనం టైమింగ్ అనేది తీసుకుందాం. సో, మనకి టైమింగ్స్ తీసుకున్నట్లయితే మనకొచ్చి స్టార్టింగ్ అనేది 2 నుంచి స్టార్ట్ అవుతున్నాయి మీటింగ్స్. ఓకేనా. 2, 3, 4, 5, 6 వరకు మాత్రమే ఉంది కాబట్టి 6 వరకు తీసుకున్నాం. ఓకే. సో, ఇప్పుడు మనకొచ్చి 2-3 అనేది ఒక మీటింగ్ ఉంది. సో, 2 నుంచి మనకు 3 వరకు ఒక మీటింగ్ ఉంది. ఓకే. సో, నెక్స్ట్ మనకొచ్చి 3-4 అనేది ఒక మీటింగ్ ఉంది. ఓకే. 3-4 ఒక మీటింగ్ ఉంది. నెక్స్ట్ మనకొచ్చి ఇంకొక మీటింగ్ 3-5 వరకు ఉంది. ఓకే. 3-5 ఇంకొక మీటింగ్ వచ్చి మనకొచ్చి 4-6 వరకు ఉంది. ఓకే. సో, మనకొచ్చి ఇలా మీటింగ్స్ అనేవి ఉన్నాయి. సో, ఇప్పుడు నాకొచ్చి ఎన్ని మీటింగ్ రూమ్స్ రిక్వైర్డ్ అనేది మనం చూద్దాం. సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనొచ్చి 2కి ఒక మీటింగ్ అటెండ్ అయ్యాను. ఓకేనా. సో, 2కి ఒక మీటింగ్ అంటే అయితే మనకొచ్చి ఒక రూమ్ అనేది రిక్వైర్డ్. ఓకేనా. సో, ఫస్ట్ ఒక రూమ్ అనేది కావాలి. సో, ఈ రూమ్‌లో నేనొచ్చి 2-3 వరకు ఒక మీటింగ్ అటెండ్ అయ్యాను. సో, కాబట్టి 2-3 వరకు ఒక మీటింగ్ అనేది అటెండ్ అయ్యాను. ఓకే. ఓకే. సో, మనకొచ్చేంటి నెక్స్ట్ మనకి 3-4 వరకు మనం దీంట్లోనే అటెండ్ అవ్వచ్చు అంటే యెస్, అటెండ్ అవ్వచ్చు. సో, కాబట్టి మనొచ్చేంటి ఎందుకంటే 2-3కి అయిపోయింది. సో, కాబట్టి 3 నుంచి మనకొచ్చేంటి 4 వరకు మనకొచ్చేంటి ఈ మీటింగ్ రూమ్‌లోనే అటెండ్ అవుతున్నా. ఓకేనా. సో, ఇంకొక మీటింగ్ అనేది ఉంది. ఏమంటే మనకి మళ్ళీ 3-5 ఓకేనా. సో, మనకి 3-4 మీటింగ్ మనం అటెండ్ అవ్వచ్చు దీంట్లో. మళ్ళీ మనం 3-5 ఉండే మీటింగ్ అటెండ్ గలం అంటే లేదు. ఎందుకంటే మనకొచ్చేంటి ఆల్రెడీ మనకొచ్చేటి ఈ రూమ్‌లో మనకి 3-4 వరకు ఒక మీటింగ్ అనేది ఉంది కాబట్టి. సో, కాబట్టి మనకి సెకండ్ రూమ్ అనేది రిక్వైర్డ్. ఓకే. సో, సెకండ్ రూమ్‌లో నేనొచ్చేంటి 3-5 అనేది ఒక మీటింగ్ అనేది అటెండ్ అయ్యాను. ఓకేనా. సో, మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకొచ్చేంటి 4 ఇది కంప్లీట్ అనేది అయిపోతుంది. సో, కాబట్టి మనం నెక్స్ట్ మీటింగ్ ఏముంటే 4-6 ఉండేది దీంట్లోనే మనం అటెండ్ అవ్వచ్చు. ఓకేనా. సో, ఇప్పుడు మనకి మినిమమ్ మనం ఈ మీటింగ్స్ అన్ని కంప్లీట్ చేయాలంటే మనకి ఎన్ని రూమ్స్ రిక్వైర్డ్ అంటే మనకొచ్చేంటి 2 రూమ్స్ అనేది రిక్వైర్డ్. సో, అవుట్‌పుట్ అనేది 2 అనేది రిటర్న్ చేస్తాం. ఓకే. సో, ఇప్పుడు మీకు క్లియర్‌గా అండర్‌స్టాండ్ అయ్యింది. జస్ట్ ఇది మనం నార్మల్‌గా మన యొక్క రియల్ టైమ్ లైఫ్‌లో మనం వచ్చుంటే మన యొక్క మీటింగ్స్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ 3 మీటింగ్స్ పెడితే మనకి ఎన్ని రూమ్స్ కావాలి. ఓకేనా. సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మీటింగ్ రూమ్‌ని బుక్ చేసుకున్నాం. నెక్స్ట్ పర్సన్ బుక్ చేసుకోవాలంటే ఒకటి ఆ మీటింగ్ కంప్లీట్ అయిన తర్వాతే బుక్ చేసుకోగలం. లేదంటే మనం వచ్చుంటే ఖచ్చితంగా ఇంకొక రూమ్ అనేది కావాలి. సో, అలానే మనం వచ్చుంటే ఈ ప్రాబ్లమ్ అనేది సాల్వ్ అనేది చేస్తాం. జస్ట్ మనకి ఇది చాలా సింపుల్‌గా ఉంటుంది. జస్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ అనేది చూద్దాం. ఇంకా కొంచెం మీకు క్లియర్‌గా ఐడియా అనేది వస్తుంది. సో, ఇప్పుడొచ్చి మనం వచ్చుంటే దీంట్లో ఉన్న ఎగ్జాంపుల్ అనేది తీసుకుంటున్నాం. ఓకే. 0, 30, 5, 10, 15, 20 ఓకే. 0, 30 సో, మనకొచ్చేంటి 0, 30, 5, 10, 15, 20 ఓకేనా. సో, మనకొచ్చేంటి ఇవి మీటింగ్స్. సో, దీంట్లో మనకొచ్చేంటి ఇప్పుడు మనకొచ్చేంటి ఈ మీటింగ్స్ మనం వచ్చేంటి మనం సేమ్ యాజ్ టీజ్‌గా మనం ఎన్ని రూమ్స్ రిక్వైర్డ్ అని చెక్ చేద్దాం. సో, మనకొచ్చేంటి ఫస్ట్ 0 సో, నేనొచ్చేంటి 5, 5 తీసుకున్నాను. ఎందుకంటే మనకి ఇక్కడ 5 రేంజ్‌లో ఉంది కాబట్టి 0, 5 ఓకేనా. 10, 15, 20, 25, 30 ఓకేనా. సో, ఇప్పుడు మనకి ఒక మీటింగ్ నేనొచ్చేంటి 0 నుంచి మనకొచ్చేంటి 30 వరకు ఉంది. ఓకేనా. నెక్స్ట్ ఇంకొక మీటింగ్ వచ్చేంటి 5-10 వరకు ఉంది. సో, ఇంకొక మీటింగ్ వచ్చేంటి 15-20 వరకు ఉంది. ఓకేనా. సో, ఇప్పుడు మనకి నేనొచ్చేంటి 0 ఓకేనా. సో, 0 అనే ఒక మీటింగ్ నేను అటెండ్ అయినా. ఓకేనా. సో, ఈ మీటింగ్ కోసం నేనొచ్చేంటి ఒక రూమ్ అనేది బుక్ చేసుకున్నాం. ఓకేనా. సో, దీంట్లో మనకొచ్చేంటి 0-30 వరకు ఉంది. సో, నెక్స్ట్ మీటింగ్ వచ్చింది. నెక్స్ట్ మీటింగ్ మనకి 5తో స్టార్ట్ అయింది. మనకి ఆల్రెడీ ఇక్కడ మన 30 అనేది ఉంది కాబట్టి నెక్స్ట్ ఖచ్చితంగా మనకు 30 తర్వాత మనం ఇంకొక రూమ్ అనేది బుక్ చేసుకోగలం. ఓకేనా. 30 లేదా 30 తర్వాత ఓకే. సో, మనకి ఖచ్చితంగా ఈ రూమ్ అనేది మనకి కావాలంటే 30 లేదా 30 తర్వాతే మనం బుక్ చేసుకోగలం. సో, కాబట్టి మనం వచ్చుంటే ఇంకొక రూమ్ అనేది ఖచ్చితంగా బుక్ చేసుకోవాలి ఇక్కడ. ఓకే.
సో, కాబట్టి మనకొచ్చేంటే సెకండ్ రూమ్ అనేది తీసుకుంటున్నాం. సో, ఈ రూమ్‌లో మనకొచ్చేంటే 5-10 అనేది బుక్ చేసుకున్నాం. సో, మళ్ళీ చెక్ చేస్తున్నాం. మళ్ళీ చెక్ చేసినప్పుడు మనకొచ్చేటి ఈ రూమ్‌లో ఖచ్చితంగా మనం బుక్ చేసుకోలేము కాబట్టి, ఈ రూమ్‌లో మనకొచ్చేంటే 5-10 అయిపోయింది. బట్ మనం 15-20 అనేది బుక్ చేసుకోవచ్చు. సో, కాబట్టి 15-20 అనేది ఈ రూమ్‌ని తీసుకున్నాం. సో, టోటల్‌గా ఈ మీటింగ్ కంప్లీట్ అవ్వాలంటే మనకొచ్చేంటే 2 రూమ్స్ అనేది రిక్వైర్డ్. సో, ఇంకొక ఎగ్జాంపుల్ అనేది కూడా చూద్దాం. సో, ఫర్ ఎగ్జాంపుల్ మనకొచ్చేంటి 2, 3, 3, 4, 5, 6. సో, ఇప్పుడు మనకొచ్చేంటే సేమ్ ఇక్కడ మనకి. సేమ్ ఇప్పుడు మనకొచ్చేంటే సేమ్ యాస్ టీజ్‌గా నేనొచ్చేంటి మనకేం రూమ్స్ అండి సేమ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనొచ్చేంటి ఇక్కడ 2, 3, 4, 5, 6. సో, ఇప్పుడు మనకి 2-3 వరకు ఒక మీటింగ్ ఉంది. సో, నెక్స్ట్ మనకొచ్చేంటి 3-4 ఒక మీటింగ్ ఉంది. నెక్స్ట్ 5-6 అనేది ఒక మీటింగ్ ఉంది. సో, ఫస్ట్ మనకొచ్చేంటే దీనికోసం నేనొచ్చేంటి ఎంప్టీగా ఉంది కాబట్టి ఒక రూమ్ అనేది బుక్ చేసుకున్నా. సో, 2-3 అనేది ఒక మీటింగ్ అటెండ్ అయినా. మళ్ళీ మనకొచ్చేంటి 3-4 ఇంకొక మీటింగ్ అంటే బుక్ చేసుకున్నాం. సో, నెక్స్ట్ మనకొచ్చేంటి 5-6 అనేది ఇంకొక మీటింగ్ బుక్ చేసుకున్నాం. ఓకేనా? సేమ్ రూమ్‌లోనే. మనకి ఇంకొక అడిషనల్ రూమ్‌కి అవసరమా అంటే లేదు. సో, దీనికి అవుట్‌పుట్ మనం వచ్చేంటి ఓన్లీ సింగిల్. ఓకేనా? సో, ఇప్పుడు మీకు క్లియర్‌గా థియరిటికల్‌గా అండర్‌స్టాండ్ అయితే అయిందనుకుంటే జస్ట్ మనకొచ్చేంటి ఇది నార్మల్‌గా మన యొక్క రూమ్స్‌ని మనం ఇలా బుక్ చేసుకుంటాం. అలానే మనకి ప్రాబ్లమ్ అనేది. సో, ఇప్పుడు మనం దీన్ని ఏ విధంగా సాల్వ్ చేయాలి? అనే దాని గురించి మనం క్లియర్‌గా చూద్దాం. సో, సాల్వ్ చేయాలంటే మనకొచ్చేంటి సింపుల్ లాజిక్ దీంట్లోను. సో, మనకొచ్చేంటి ఇవి మేబీ మనకు స్టార్టింగ్‌లో ఉండొచ్చు. లేదంటే మనకి ఎలానే ఉండొచ్చు. ఓకేనా? సో, కాబట్టి మనం ఇనిషియల్‌గా మనం వచ్చేంటి షార్టింగ్ అనేది చేస్తాం. ఓకే. సో, ఇది మనకి షార్టింగ్ ఆర్డర్‌లో ఉంది కాబట్టి నో ప్రాబ్లమ్. మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వచ్చేంటి లాజిక్ అనేది మనం ఎలా సాల్వ్ చేస్తామంటే ఫస్ట్ స్టెప్ మనకొచ్చేటి షార్ట్ అనేది చేయాలి. సో, ఈ షార్ట్ అనేది ఎలా చేస్తామంటే మనకి ఎప్పుడైతే మన మీటింగ్ స్టార్ట్ అవుతుందో ఓకేనా? స్టార్ట్ అవుతుందో సో, స్టార్టింగ్ బేస్‌లోనే మనం వచ్చేంటి షార్ట్ అనేది చేస్తాం. సో, ఇప్పుడు మనం స్టార్టింగ్ బేస్‌లో మనం షార్ట్ చేసుకుంటే మనకి సేమ్ ఇక్కడ మనకి సేమ్ ఎలా ఉంటుందో అదే వస్తుంది. సో, మనకొచ్చేంటి 2, 3, 3, 4. సో, నెక్స్ట్ మనకొచ్చేంటి 3, 5 అనేది ఒకటుంది. నెక్స్ట్ మనకొచ్చేంటి 4, 6 అనేది ఒకటుంది. ఓకే. సో, మనకొచ్చేంటి ఇవి మీటింగ్స్ ఓకేనా? సో, మనం చార్ట్ అనేది చేసుకున్నాం. సో, ఇప్పుడు మనం దీన్ని ఏ విధంగా సాల్వ్ చేయాలి? సో, ఇక్కడ మనం సాల్వ్ చేసేదాని కోసం దీంట్లో మనం వచ్చేవంటే మిన్ హీప్ అనేది యూజ్ చేస్తున్నాం. సో, మిన్ హీప్ అంటే మనకు నార్మల్‌గా ప్రియారిటీ క్యూ అనేది యూజ్ చేస్తాం. ఇందులో మనకి ఎలిమెంట్స్‌ని ఎలా స్టోర్ చేసుకుంటే మనకొచ్చేంటి షార్టింగ్ ఆర్డర్‌లో స్టోర్ చేసుకుంటుంది. సో, మనకొచ్చేంటి ఎప్పుడైతే మనం పీక్‌ని కాల్ చేస్తామో అప్పుడు మనకొచ్చేంటి మినిమమ్ ఎలిమెంట్ అనేది మనకొస్తుంది దీంట్లో ఉన్న. ఓకేనా? సో, మినిమమ్ ఎలిమెంట్ అనేది వస్తుంది. ఓకే. ఓకే. సో, ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ నేనొచ్చేంటి ఒక ఎంప్టీ ఓకేనా? మిన్ హీప్ అనేది ఒకటి క్రియేట్ చేసుకున్నాం. ఓకే. సో, దీంట్లో ఎలిమెంట్స్ ఏమి లేవు. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకొచ్చేంటి ఇక్కడ చెక్ చేస్తున్నాం. సో, ఫస్ట్ ఎప్పుడైతే మనకొచ్చేవంటే ఇక్కడ మనం దీనికొస్తుందో మనకొచ్చేంటి ఇప్పుడు మనం చెక్ చేసాం. ఒకవేళ మనం మన యొక్క మిన్ హీప్ ఓకేనా? మిన్ హీప్. సో, ఈ మిన్ హీప్ అనేది మనకొచ్చేవంటే ఎంప్టీగా ఉందా లేదా చెక్ చేస్తాం. ఒకవేళ ఎంప్టీగా ఉన్నదనుకో డైరెక్ట్‌గా మనం వచ్చేవంటే దీంట్లో నేనొచ్చి ఏం చేస్తానంటే ఎండ్ ఓకేనా? సో, ఈ మీటింగ్ ఎండ్ అయిన టైమ్‌ని నేనొచ్చి దీంట్లో స్టోర్ అనేది చేస్తున్నా. ఓకేనా? సో, ఇప్పుడు నాకు మీటింగ్ ఎండ్ అయిన టైమ్ వచ్చేసి 3 ఓకేనా? సో, 3 అనేది స్టోర్ చేసేసిన. నెక్స్ట్ మనకొచ్చేంటి నెక్స్ట్ ఇటరేషన్స్‌లో మనకొచ్చేంటి ఇక్కడికనేది వస్తుంది. సో, ఎప్పుడైతే ఇక్కడికొస్తుందో ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే మనకి మిన్ హీప్‌లో మనకి ఎలిమెంట్ అనేది ఉంది. ఓకేనా? సో, మిన్ హీప్‌లో ఉన్న ఎలిమెంట్ తీసుకొని మన యొక్క స్టార్ట్‌ని చెక్ చేస్తున్నాం. సో, ఎలా చెక్ చేస్తామంటే మిన్ హీప్‌లో మనకేముంది? ఓకేనా? సో, మిన్ హీప్‌లో మనకొచ్చేవంటే మనకి నార్మల్‌గా వచ్చేవంటే మన యొక్క మిన్ హీప్‌లో మనకొచ్చేవంటే 3 అనేది ఉంది. సో, మనకి స్టార్ట్ కూడా 3 అనేది ఉంది. ఒకవేళ మన యొక్క స్టార్ట్ ఓకేనా? సో, మనకి నార్మల్‌గా మనకొచ్చేటి మన యొక్క స్టార్ట్ అనేది మనకి స్టార్ట్ ఏది 3 ఓకేనా? సో, ఈ 3 అనేది ఓకేనా? గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్ టు మనకొచ్చేంటి మన యొక్క మిన్ హీప్‌లో నుంచి వచ్చిన ఎలిమెంట్ 3 ఓకేనా? సో, మిన్ హీప్‌లో వచ్చిందాన్ని మనం కలర్ చేంజ్ చేసుకుందాం. కొంచెం బావుంటుంది. ఓకే. సో, మిన్ హీప్‌లో వచ్చింది మనకొచ్చేంటి 3. సో, ఈ కండిషన్ సాటిస్ఫాక్షన్ అయింది. ఓకేనా? సో, ఈ కండిషన్ సాటిస్ఫాక్షన్ అయితే మనకొచ్చేవంటే ఒకటి మనకి ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత ఈ మీటింగ్ స్టార్ట్ అనేది అవుతుంది. లేదంటే మనకి లేట్‌గా కూడా స్టార్ట్ అవ్వచ్చు. బట్ మనకి ఈ మీటింగ్‌కి ముందు స్టార్ట్ అనేది అవ్వదు కదా! ఓకేనా? సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్‌కి మనకిక్కడ ఏదైనా ఒక డిఫాల్ట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2 అనేది ఉంది. సో, మనకొచ్చేటి 2 అనేది వస్తే మనకొచ్చేంటి మనకి 2 గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్ టు 3 అని చెక్ చేసి మన కండిషన్ సాటిస్ఫాక్షన్ అవుతుందంటే లేదు. అంటే ఖచ్చితంగా మనకొచ్చేటి డిఫరెంట్ రూమ్ అనేది కావాలి. బట్ మనకొచ్చేంటి ఇక్కడ 3 అనేది ఉంది. 3 గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్ టు 3 అన్నప్పుడు మనకి కండిషన్ సాటిస్ఫాక్షన్. ఇలా ఉన్నప్పుడు మనకొచ్చేంటి న్యూ రూమ్ అనేది కావాలంటే లేదు. సో, ప్రెజెంట్ మనం క్రియేట్ చేసుకున్న ఒకే రూమ్‌లోనే మనం వచ్చేంటి ఈ మీటింగ్‌కు అటెండ్ అవ్వచ్చు. ఎందుకంటే 3 తర్వాతే అటెండ్ అవుతున్నాం కాబట్టి. సో, కాబట్టి నేనేం చేస్తున్నా అంటే సో, ఈ మిన్ హీప్‌లో ఉన్నదాన్ని ఇప్పుడు మనం వచ్చేంటి రిమూవ్ చేసేస్తున్నా.
సో, రిమూవ్ చేసి నేనొచ్చి ఏం చేస్తున్నా అంటే నెక్స్ట్ ఏముంది మనకిక్కడ 4. సో, ఈ 4ని అప్డేట్ అనేది చేస్తున్నా. అంటే మన మిన్ ఈప్‌లో 4 అనేది యాడ్ చేస్తున్నా. సో, మనకి 3 అనేది రిమూవ్ అనేది అయిపోయింది. సో, ఇప్పుడు మిన్ ఈప్‌లో మనకొచ్చేంటి 4 అనేది ఉంది. ఓకేనా? సో, ఎందుకంటే ఈ మీటింగ్ ప్రకారం మనకొచ్చేంటి ఆర్డర్‌లో మనం ఒకే రూమ్‌లో అటెండ్ అవుతూ వెళ్తున్నాం. ఓకేనా? సో, నెక్స్ట్ మనకి 4 అనేది వచ్చింది. సేమ్ యాజ్ ఇట్‌గా మనకొచ్చేంటి మళ్ళీ చెక్ చేస్తున్నాం. సో, మళ్ళీ చెక్ చేసినప్పుడు మనకొచ్చేంటి మన యొక్క ఇదనేది మూవ్ అయింది. ఓకేనా? సో, మనకొచ్చేంటి ఇక్కడ మనకి మన యొక్క స్టార్ట్ అనేది ఎక్కడ 3:00 స్టార్ట్ అయింది. ఓకేనా? 3 గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్ టు మనకి దీంట్లో మనకి ఇప్పుడు మిన్ ఈప్‌లో మనకేముంది 4 ఉంది. అంటే 4 అంటే మనకొచ్చేంటి ఇక్కడ మన ఎండ్ అయింది. ఓకేనా? సో, ఇది మనకి 4:00 ఎండ్ అయింది కాబట్టి. సో, దీనికంటే ఇది గ్రేటర్ దెన్ అంటే నో. ఓకేనా? 3 గ్రేటర్ దెన్ మనకొచ్చేంటి 4. ఓకేనా? సో, మనకి 4 అని చెక్ చేస్తాం. నో. కండిషన్ నాట్ సాటిస్ఫాక్షన్. ఓకేనా? సో, కండిషన్ సాటిస్ఫాక్షన్ కాలేదు కాబట్టి మనం ఏం చేస్తాం? డైరెక్ట్‌గా మనం వచ్చేంటి దీంట్లో మనం మన యొక్క ఎండ్‌ని స్టోర్ చేస్తాం. అంటే మనకి ఎండ్ ఏముంది ఇక్కడ 5:00. సో, కాబట్టి మనకొచ్చేంటి 5:00 అనేది మనకొచ్చేంటి స్టోర్ అనేది అవుతుంది. 5:00 ఎలా స్టోర్ అవుతుందంటే ఫస్ట్ 4 దాని తర్వాత 5 మనకి. ఓకేనా? సో, ఇది స్టార్టింగ్ ఆర్డర్‌లో ఉంటుంది ఎగ్జాంపుల్‌కి. ఓకే. సో, ఇలా ఉంటుంది. ఓకేనా? సో, ఇప్పుడు మనకొచ్చేంటి పీక్ అనేది ఇక్కడ పాయింటింగ్ చేస్తుంది. సో, నెక్స్ట్ మళ్ళీ మనకొచ్చేంటి ఇక్కడ అయిపోయింది ఇక్కడే. ఇది కంప్లీట్ అనేది అయిపోయింది. ఓకేనా? సో, నెక్స్ట్ మనకొచ్చేంటి నెక్స్ట్ ఏం చేస్తున్నాం? నెక్స్ట్‌కి మూవ్ అనేది అవుతున్నాం. సో, నెక్స్ట్‌కి మూవ్ అయినప్పుడు మనకొచ్చేంటి ఇక్కడ మనకి మినిమమ్ ఏది 4. ఓకేనా? సో, పీక్ అది మనకి 4 అనేది వస్తుంది. సో, కాబట్టి మనం 4నే తీసుకుంటాం. అంటే ఇక్కడ మనకి 4 దీంట్లో నుంచి ఉన్న 4 ఓకేనా? సో, దీంట్లో మనకి మీటింగ్ స్టార్ట్ ఎప్పుడు 4:00 స్టార్ట్ అవుతుంది. 4 తీసుకొని మనం 4 గ్రేటర్ థాన్ ఈక్వల్ టు 4 అని చెక్ చేస్తున్నాం. ఓకేనా? సో, దీంట్లో మనకొచ్చేంటి దీంట్లో ఉన్న 4 ఓకేనా? సో, దీంట్లో ఉన్న 4 దీన్ని చెక్ చేస్తున్నాం. యెస్ కండిషన్ సాటిస్ఫాక్షన్ అయింది. సో, కాబట్టి ఇప్పుడు మనం దీంట్లో ఉన్న 4ని తీసి మనం 6ని యాడ్ చేస్తాం. సో, మనకొచ్చేంటి ఇప్పుడు మనకొచ్చేంటి 5, 6 అనేది వస్తుంది. ఓకేనా? సో, ఇప్పుడు మనకొచ్చేంటి పీక్ అనేది ఇక్కడ ఉంటుంది. ఓకే. సో, మనకి నెక్స్ట్ ఏమైనా ఎలిమెంట్స్ ఉన్నాయంటే లేదు. సో, ఇప్పుడు మనం కంప్లీట్‌గా మనం చెక్ చేస్తే మన యొక్క మిన్ ఈప్‌లో మనకొచ్చేంటి 2 ఎలిమెంట్స్ అనేవి ఉన్నాయి. సో, మన యొక్క 2 ఎలిమెంట్స్ ఉన్నప్పుడు మనకొచ్చేంటి మనకు కావాల్సిన రిక్వైర్డ్ రూమ్స్ ఏది 2. ఓకేనా? సో, మనకి ఈ యొక్క ప్రాబ్లమ్‌కి మనం చూడొచ్చు మనకొచ్చేంటి రిక్వైర్డ్ రూమ్స్ 2. ఓకేనా? సో, రిక్వైర్మెంట్స్ 2 మళ్ళీ మనకొచ్చేంటి మనకి చూడొచ్చు ఇక్కడ క్లియర్‌గా సెకండ్ రూమ్ వచ్చి మనకి ఎప్పుడు ఎండ్ అవుతుంది? మనకి 4:00 ఎండ్ అవుతుంది. ఓకేనా? ఫస్ట్ రూమ్ మనకి ఎప్పుడు ఎండ్ అవుతుంది? 6:00 ఎండ్ అవుతుంది. సో, మనకొచ్చేంటి ఈ 2 ఎలిమెంట్స్ అనేవి మాత్రమే మనకొచ్చేంటి మన యొక్క మిన్ ఈప్‌లో ఉంటాయి. 5, 6 ఓకే. నెక్స్ట్ ఏదైనా మీటింగ్ ఉంటే మనం సేమ్ అలా చెక్ చేసుకుంటూ ఎళ్తాం. సో, ఇది చాలా సింపుల్ ప్రాబ్లమ్. జస్ట్ మీకొచ్చేంటి కొంచెం థింక్ చేస్తే మీకు ఈజీగా ఐడియా అనేది వచ్చేస్తుంది. ఓకే. ఓకే. సో, ఇప్పుడు మనం ప్రోగ్రామాటికల్‌గా మనం ఇంప్లిమెంట్ అనేది చేద్దాం. సో, మళ్ళీ ఒకసారి కావాలంటే ప్రోగ్రామాటికల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం. మీకు క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అవుతుంది. సో, ఇప్పుడు మనకొచ్చేంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకొచ్చేంటి దీంట్లో ఎలిమెంట్స్ అనేది ఏం లేను అన్నప్పుడు మనం వచ్చేంటి ఇఫ్ కండిషన్స్ అనేది చెక్ చేసుకోవాలి. సో, మనకొచ్చేంటి ఫర్ ఎగ్జాంపుల్ మనకొచ్చేంటి ఇంటర్వెల్స్ ఓకేనా? సో, ఇంటర్వెల్స్ ఓకే. సో, ఇంటర్వెల్ డాట్ సైజ్. సో, మనకి ఇంటర్వెల్ డాట్ సైజ్ అనేది మనకొచ్చేంటి =0 అయిందనుకో. సో, మనం డైరెక్ట్‌గా రిటర్న్ 0 అనేది చేసేస్తున్నాం. లేదంటే మనం ఏది చెక్ చేయాల్సిన అవసరం అనేది లేదు. సో, నెక్స్ట్ మనకి ఇంకొక కండిషన్ ఏమంటే మనకొచ్చేంటి మనం నార్మల్‌గా ఆల్రెడీ క్లియర్‌గా చెప్పినాం. మనం వచ్చేంటి దీన్ని షార్ట్ అనేది చేయాలి. సో, ఇక్కడ మనకిచ్చింది కలెక్షన్ టైప్ కాబట్టి మనం వచ్చేంటి కలెక్షన్ డాట్ షార్ట్ అనే మెథడ్ యూజ్ చేసుకోవచ్చు. లేదంటే మనకొచ్చేంటి డైరెక్ట్‌గా కూడా మనం దీన్ని షార్ట్ అనేది చేయొచ్చు. ఓకే. సో, డైరెక్ట్‌గా మనం ఎలా షార్ట్ చేయాలంటే డైరెక్ట్‌గా మనం కూడా షార్ట్ చేయొచ్చు. ఓకే. సో, ఇంటర్వెల్స్ డాట్ మనకొచ్చేంటి షార్ట్ అనేది మనం యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా. సో, ఇంటర్వెల్ డాట్ షార్ట్ అనేది యూజ్ చేసుకొని మనం వచ్చేంటి దీంట్లో మనం నార్మల్‌గా మనం యారో ఫంక్షన్ యూజ్ చేస్తాం కదా! సో, అలా యూజ్ అనేది చేస్తాం. ఓకే. సో, మనకొచ్చేంటి ఏ, బి. సో, ఏ, బిని తీసుకొని యారో ఫంక్షన్ మనకొచ్చేంటి ఏ డాట్ మనం స్టార్ట్ బేస్‌లోనే కదా మనం స్టార్ట్ అనేది చేస్తాం. సో, కాబట్టి స్టార్ట్ మైనస్ బి డాట్ స్టార్ట్. సో, ఇది మనకి సేమ్ మనం కలెక్షన్స్ డాట్ షార్ట్ అనే మెథడ్ యూజ్ చేసి మనం చేసిన సేమ్ లైక్ లాజిక్‌ని పెర్ఫార్మ్ అనేది చేస్తుంది. ఓకే. ఓకే. సో, ఇప్పుడు మనకొచ్చేంటి నెక్స్ట్ ఓకే. మనం షార్ట్ అనేది చేసి నెక్స్ట్ మనం ఏం చేయాలి? మనం ఆల్రెడీ మనం ఎక్స్‌ప్లెయిన్ చేసిన దాని ప్రకారం మనకొచ్చేంటి ఫస్ట్ మనం దీంట్లో మనకున్న ఇంటర్వెల్‌ని తీసుకోవాలి. ఇంటర్వెల్ తీసుకొని మనకొచ్చేంటి మనం చెక్ చేస్తాం స్టార్ట్ ఓకేనా? స్టార్ట్‌ని తీసుకొని మనకొచ్చేటి ఆల్రెడీ మిన్ ఈప్‌లో ఉంది. ఫస్ట్ మనకొచ్చేటి మిన్ ఈప్‌లో ఏం లేనప్పుడు మనం డైరెక్ట్‌గా దీన్ని యాడ్ అనేది చేసేస్తాం. సో, కాబట్టి మనకొచ్చేంటి ఫస్ట్ ఒక ఫర్ లూప్ అనేది తీసుకుంటున్నాం. మనకొచ్చేంటి నార్మల్‌గా ఇదొచ్చి మనకొచ్చేంటి ఇంటర్వెల్స్ కదా! సో, కాబట్టి ఇంటర్వెల్ ఓకే. సో, మనకి టైప్ వచ్చి ఇంటర్వెల్ కాబట్టి ఇంటర్వెల్ అనేది తీసుకున్నాం ఇక్కడ సేమ్ యాజ్ ఇట్‌గా. సో, మనకొచ్చేంటి ఇవన్నీ మనకొచ్చేంటి మీటింగ్స్ ఓకేనా? సో, కాబట్టి మీటింగ్ అనేది తీసుకున్నా. సో, మనకి ఎవ్రీ టైమ్ మనకి జరిగేవన్నీ మీటింగ్స్ కదా! సో, మనకొచ్చేంటి 1 బై 1 మీటింగ్ అనేది వస్తుంది. ఓకే.
సో, ఫస్ట్ ఈ మీటింగ్ వస్తుంది. నెక్స్ట్ అలా. ఓకేనా. సో, కాబట్టి మనకొచ్చేంటి ఇంటర్వెల్స్ అనేది తీసుకుంటున్నాం ఇక్కడ. సో, కాబట్టి ఇంటర్వెల్స్. ఓకే. ఓకే. సో, మనకొచ్చేంటి నార్మల్‌గా మనం వచ్చేంటి ఇప్పుడు మనం చెక్ చేస్తున్నాం మీటింగ్. బట్ మనం స్టోర్ చేయాలి గదా! మనకి. ఓకేనా. సో, స్టోర్ చేసుకునే దానికోసం మనం ఒక మిన్ ఈప్ అనేది మనం క్రియేట్ చేసుకోవాలి గదా! సో, మిన్ ఈప్ క్రియేట్ చేసుకునే దానికోసం మనం వచ్చేంటి ప్రియారిటీ క్యూ అనేది యూజ్ చేస్తాం. పిఆర్ఐఓఆర్‌ఈటీవై ప్రియారిటీ క్యూ. ఓకేనా. క్యూయుఈయూఈ. ఓకే. సో, దీని యొక్క టైప్ అనేది మనకొచ్చేంటి నార్మల్‌గా మనం దీనికి ముందు డయాగ్రమాటికల్‌గా మనం ఏం స్టోర్ చేసినాం ఇంటిజర్ అనేది స్టోర్ చేసినాం కాబట్టి డైరెక్ట్‌గా ఇంటిజర్ అనేది తీసుకున్నాం. సో, దీని నేమ్ వచ్చి ఈప్ అనేది తీసుకుంటున్నా. సో, న్యూ సేమ్ మనకొచ్చేంటి ప్రియారిటీ క్యూ. ఓకే. సో, దీంట్లో మనం మిన్ ఈప్ అనేది మనకి స్టోర్ అనేది అవుతుంది. ఓకే. సో, ఇప్పుడు మనకి ఫస్ట్ మనం కండిషన్‌ని చెక్ చేయాలి. ఓకేనా. సో, ఏమంటే మనకి ఒకవేళ ఎంప్టీ ఉన్నిందనుకో, ఎంప్టీ ఉంటే మనం డైరెక్ట్‌గా మనం యాడ్‌నే చేయాలి. సో, కాబట్టి మనకొచ్చేంటి నాట్ ఎంప్టీ ఉన్నప్పుడు మాత్రం మనం వచ్చేంటి కండిషనే చెక్ చేస్తాం. అంటే మనకి మిన్ ఈప్ అనేది మనం గెట్ చేస్తాం. సో, కాబట్టి మనకొచ్చేంటి హీప్ డాట్ సో, మనకొచ్చేంటి ఈప్ డాట్ ఈజ్ ఎంప్టీ ఈఎంపీటీవై. సో, ఈజ్ ఎంప్టీ అంటే ఇక్కడ ముందు నాట్ అనే సింబల్ పెట్టినాం కదా! నాట్ ఎంప్టీ ఉన్నప్పుడు మాత్రం మనకి ఈ కండిషనే చెక్ చేయాలి. అండ్ మనకొచ్చేంటి సేమ్ యాస్ ఇట్ ఈజ్ మనం చెక్ చేసిన దాని ప్రకారం ఇప్పుడు మనకొచ్చేంటి నాట్ ఎంప్టీ. ఓకేనా. సో, నాట్ ఎంప్టీ ఉంది. ఓకేనా. సో, ఫర్ ఎగ్జాంపుల్ మనకొచ్చి నాట్ ఎంప్టీ ఉంది. సేమ్ దీన్ని కండిషన్‌ని కొంచెం హోల్డ్ చేద్దాం. సో, ఇప్పుడు నేనొచ్చేంటే ఫస్ట్ మనకు చెక్ చేసినప్పుడు మనకొచ్చేటి ఈప్ అంటే మనకి ఈప్‌లో ఏమైనా ఉన్నాయంటే ఏం లేవు. కాబట్టి మనకొచ్చేంటి ఈ కండిషన్ అనేది సాటిస్ఫాక్షన్ కాదు. సో, ఔట్ సైడ్ వచ్చింది. సో, ఔట్ సైడ్ వచ్చినప్పుడు నేనేం చేస్తున్నా అంటే మన యొక్క ఈప్‌లో ఓకేనా. సో, ఈప్ డాట్ నేనేం చేస్తున్నా, సో, ఈప్‌లో మనం వచ్చేంటి యాడ్ చేస్తున్నా. యాడ్ ఆఫ్ ఏం యాడ్ చేస్తున్నా అంటే మన యొక్క ఓకేనా. సో, మన యొక్క మీటింగ్ యొక్క ఎండ్. ఓకేనా. సో, మనకొచ్చేంటి మీటింగ్ సేమ్ మీటింగ్ అనేది తీసుకొని మీటింగ్ డాట్ ఎండ్ అనేది యాడ్ చేస్తున్నా. మీటింగ్ డాట్ ఎండ్. ఓకే. సో, ఇప్పుడు మన యొక్క మిన్ ఈప్ అంటే మన యొక్క ప్రియారిటీ క్యూలో మనకొచ్చేంటి 30 అనేది స్టోర్ అయింది. ఓకేనా. సో, ప్రెజెంట్ 30 అనేది ఉంది. ఓకే. సో, ఇప్పుడు మనకి ఫస్ట్ ఇంటర్వెల్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో, ఇప్పుడు నెక్స్ట్ ఇంటర్వెల్ అనేది వచ్చింది. సో, నెక్స్ట్ ఇంటర్వెల్ వచ్చినప్పుడు మన యొక్క మిన్ ఈప్‌లో మనకొచ్చి 30 అనేది ఉంది. అంటే ఈ కండిషన్ అనేది మనకి సాటిస్ఫాక్షన్ అవుతుంది. అంటే మనకి నాట్ ఎంప్టీ కాబట్టి. ఓకేనా. సో, నెక్స్ట్ మనకి ఇంకో కండిషనే మనం చెక్ చేస్తాం. ఏం కండిషన్ చెక్ చేస్తాం అంటే మన యొక్క మిన్ ఈప్‌లో ఓకేనా. 30 అనేది మనకొచ్చేంటి 5 అనేది మనకొచ్చేంటి ఏమంటే 30 కంటే తర్వాత ఉండాల. లేదంటే ఈక్వల్ ఉండొచ్చు. ఎందుకంటే 30 తర్వాతే మనకి ఏదైనా మీటింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. లేదా 30తో మనం స్టార్ట్ చేయొచ్చు. అంటే మనం ఈ కండిషన్ చెక్ చేయాలి కదా! సో, కాబట్టి మీటింగ్ డాట్ మనకొచ్చేంటి మనం ఈ కండిషన్ అంటే మనకి 5 కాబట్టి తీసుకున్నాం. కాబట్టి దీంట్లో మీటింగ్ అంటే స్టార్ట్ కదా మనకి. ఓకేనా. సో, కాబట్టి మనం సేమ్ యాస్ టీజ్‌గా స్టార్ట్ అనేది తీసుకుంటున్నాం. స్టార్ట్ ఒకవేళ మనకి గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్ టు మన యొక్క ఈప్ అంటే మన యొక్క మిన్ ఈప్ ఓకేనా. సో, మన యొక్క మిన్ ఈప్ డాట్ పీక్. సో, ఇప్పుడు మనం ఈ కండిషన్ చెక్ చేసాం. ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ నాకొచ్చేంటి 30 ఓకేనా. సో, మనకొచ్చేంటి స్టార్ట్ అంటే ఎంత 5 ఓకేనా. 5 గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్ టు మనకొచ్చేంటి 13 అంటే నో కండిషన్ నాట్ సాటిస్ఫాక్షన్. సో, కండిషన్ సాటిస్ఫాక్షన్ కాలేదు కాబట్టి మనకి డైరెక్ట్‌గా మనం వచ్చేంటి ఇక్కడొచ్చినప్పుడు మనకొచ్చేంటి దీంట్లో మనకొచ్చేంటి మీటింగ్ అనేది యాడ్ చేయాలి. ఓకేనా. సో, కాబట్టి మళ్ళీ మనకొచ్చేంటి దీంట్లో మనకొచ్చేంటి 30 కంటే ముందు మనకి ఇంకొక మీటింగ్ అనేది యాడ్ అవుతుంది. ఓకేనా. సో, ఏం యాడ్ చేస్తున్నాం మనకి మళ్ళీ 10 అనేది యాడ్ చేస్తున్నాం. సో, కాబట్టి మనకి 10 అనేది యాడ్ అయింది. ఓకే. సో, 10 అనేది యాడ్ అయింది. ఓకేనా. సో, ఎందుకంటే ఈ కండిషన్ సాటిస్ఫై నెక్స్ట్ ఇక్కడికే వచ్చింది. ఓకేనా. సో, ఎప్పుడైతే మనకి ఇక్కడ వచ్చిందో మళ్ళీ మనం చెక్ చేస్తున్నాం. సో, ఈ పీస్ ఎంప్టీనా అంటే నో. సో, మళ్ళీ మనకొచ్చేంటి 15, 20. సో, 15, 20 అంటే మనకి ఏది తీసుకుంటాం? 15 అనేది తీసుకుంటాం. ఓకేనా. సో, ఎక్కడంటే మన యొక్క మీటింగ్ స్టార్ట్‌లో అంటే మనకొచ్చేంటి 15. సో, ఇప్పుడు మనకి మిన్ ఈప్ ఏది 10. ఓకేనా. సో, కాబట్టి 10. సో, 10 అనేది తీసుకుంటున్నాం. సో, మిన్ ఈప్ 10 అనేది వచ్చింది. సో, ఎప్పుడైతే మిన్ ఈప్‌లో 10 వచ్చిందో ఈ కండిషన్ సాటిస్ఫాక్షన్ అయింది. ఓకేనా. సో, ఈ కండిషన్ ఎప్పుడైతే సాటిస్ఫాక్షన్ అయిందో మనకొచ్చి 10, 20. ఓకేనా. సో, అంటే మనకి ఈ 10 అంటే మనకొచ్చేంటి 5, 10 అంటే సెకండ్ రూమ్ అటెండ్ అయింటాం కదా! ఇక్కడ 2 రూమ్స్ ఉన్నాయి ఇప్పుడు. ఓకేనా. సో, సెకండ్ రూమ్ అటెండ్ అయిన దాంట్లో 5, 10కి అంటే నార్మల్‌గా 10కి అయిపోయింది మనకి మీటింగ్. సో, నెక్స్ట్ మీటింగ్ మనం 15కి అటెండ్ అవ్వచ్చు. ఓకేనా. సో, కాబట్టి ఈ 10 అనేది మనకొచ్చేంటే సేమ్ రూమ్‌లో మనం నెక్స్ట్ మీటింగ్ అటెండ్ అవుతున్నాం కాబట్టి, ఇప్పుడు మనం నెక్స్ట్ మీటింగ్ ఎప్పుడు ఎండ్ అవుతుందో దాన్ని మనం యూజ్ చేసుకుంటే చాలు కదా! మనకి ఆల్రెడీ ఎండ్ అయిపోయిన మీటింగ్ మనకు అవసరం లేదు కదా! ఓకేనా. సో, కాబట్టి దీంట్లో ఉన్న 10ని నేను రిమూవ్ చేసేస్తున్నా. ఓకే. సో, 10ని మనం రిమూవ్ అనేది చేసేస్తాం. సో, రిమూవ్ చేసేదాని కోసం మనం వచ్చుంటే హీప్ డాట్ పోల్ లేదంటే మనకొచ్చేంటి హీప్ డాట్ రిమూవ్ అనే మెథడ్స్ మనం యూజ్ చేసుకోవచ్చు. సో, ఇక్కడ నేను పోల్ అనేది యూజ్ చేస్తున్నా. ఓకే. ఓకే. సో, మనకొచ్చేంటి హీప్ డాట్ పోల్ అనేది చేసాం. సో, ఇప్పుడు నాకొచ్చేమంటే ఏమవుతుందంటే
మన యొక్క 10 అనేది మనకి రిమూవ్ అయిపోయింది. సో, ఇప్పుడు మనకి 15 యాడ్ అవుతుంది. 15లో మనకి ఏది 30 మినిమమ్, 15 మినిమమ్ అంటే 15 మినిమమ్. సో, కాబట్టి 15 అనేది ముందు యాడ్ అవుతుంది. ఓకే. సో, నెక్స్ట్ మనకి సేమ్ ఇదే విధంగా మనకొచ్చాయంటే చెక్ చేస్తుంది. నెక్స్ట్ ఏమైనా ఉన్నాయంటే ఏం లేవు. కాబట్టి మనకొచ్చాయంటే మన యొక్క ఫర్ లూప్ ఔట్ సైడ్ అనేది వచ్చేస్తుంది. ఫర్ లూప్ ఔట్ సైడ్ వచ్చినప్పుడు మనొచ్చేంటే డైరెక్ట్‌గా మనొచ్చేంటే రిటర్న్ మనకొచ్చేంటే ఈప్ మన యొక్క ఈప్‌లో ఉన్న ఓకేనా. సో, ఈప్‌లో ఉన్న ఎలిమెంట్స్ ఎన్నున్నాయి మనకి 2 ఎలిమెంట్స్ ఉన్నాయి. కాబట్టి సైజ్ అనేది ఇస్తాం. సైజ్ అనేది ఇస్తే మనకొచ్చేంటే దీని యొక్క ఈఫ్ సైజ్ అనేది వస్తుంది. అంటే మనకి 2 రూమ్స్ అనేవి ఖచ్చితంగా కావాలని. సో, ఇప్పుడు దీన్ని మనం రన్ అనేది చేద్దాం. ఓకే. సో, మనకి శాంపుల్ టెస్ట్ కేస్ అన్ని పాస్ అయింది. ఇప్పుడు నేను దీన్ని సబ్మిట్ అనేది చేస్తున్నా. సో, మనకి క్లియర్‌గా చూడొచ్చు మనకి ఆల్ టెస్ట్ కేస్ అనేది మనకి సక్సెస్‌ఫుల్‌గా పాస్ అనేది అయింది. సో, ఇప్పుడు మీకు క్లియర్‌గా ఈ ప్రాబ్లమ్ అనేది ఏ విధంగా సాల్వ్ చేయాలని క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అయిందనుకుంటే జస్ట్ మనం వచ్చామంటే ఇక మనం ఒక మీటింగ్ అనేది అటెండ్ అవుతుంటే ఆ మీటింగ్ రూమ్‌లో మనం ఏదైతే మనకి ఎండ్ టైమ్ ఉంటుందో ఆ టైమ్‌ని అప్డేట్ చేసుకుంటూ ఎళ్తాం. ఓకే. సో, మళ్ళీ ఒకసారి మనం అక్కడ తీసుకున్న ఎగ్జాంపుల్‌కి ఇదే లాజిక్ అనేది అప్లై అనేది చేద్దాం. సో, దానికి ముందు మనం వచ్చామంటే దీంట్లో మనం యూజ్ చేసే టైమ్ కాంప్లెక్సిటీ. సో, మనకొచ్చేంటి నార్మల్‌గా మనకి ఇక్కడ క్లియర్‌గా చూడొచ్చు మనకి. నార్మల్‌గా మనం ఏమి యూజ్ చేస్తున్నాం ఇక్కడ. సో, మనకొచ్చేంటి బిగ్ ఓఎఫ్ ఎన్ లాగ్ ఎన్. సో, మనకొచ్చేంటి బిగ్ ఓఎఫ్ ఎన్ లాగ్ ఎన్ అనేది యూజ్ చేస్తున్నాం. ఎందుకంటే మనకి షార్టింగ్ కోసం. ఓకేనా. సో, నెక్స్ట్ మనకి దీన్ని ఇటరేట్ చేసినందుకు బిగ్ ఓఎఫ్ ఎన్ అనేది యూజ్ చేస్తాం. సో, మనకి టైమ్ కాంప్లెక్సిటీ మనకి బిగ్ ఓఎఫ్ ఎన్ లాగ్ ఎన్ అనేదే ఉంటుంది. ఓకే. సో, ఎందుకంటే మనకి హైయెస్ట్ ఏది ఉంటుందో అదే తీసుకుంటుంది. ఓకేనా. సో, దీంట్లో మనకొచ్చేంటే నార్మల్‌గా మనకి టైమ్ కాంప్లెక్సిటీ ఎలా ఉంటుందంటే దీంట్లో బిగ్ ఓఎఫ్ ఎన్. ఓకే. సో, మనకొచ్చేంటే టైమ్ కాంప్లెక్సిటీ తీసుకుంటే మనకొచ్చేంటే టైమ్ కాంప్లెక్సిటీ ఈక్వల్ టు మనకొచ్చేంటి బిగ్ ఓఎఫ్ ఎన్ లాగ్ ఎన్ లాగ్ ఎన్ ప్లస్ మనకొచ్చేంటి బిగ్ ఓఎఫ్ ఎన్. సో, మనకి ఎప్పుడైతే ప్లస్ అనేది వస్తుందో ఇప్పుడు దీంట్లో మనకి ఏది బిగ్ అంటే మనకి బిగ్ ఓఎఫ్ ఎన్ లాగ్ ఎన్ అనేది బిగ్ కాబట్టి బిగ్ ఓలో మనకొచ్చేంటే బిగ్ ఓఎఫ్ ఎన్ లాగ్ లాగ్ ఎన్. సో, ఇది మనకి టైమ్ కాంప్లెక్సిటీని తీసుకుంటుంది. నెక్స్ట్ మనకొచ్చేంటే స్పేస్ కాంప్లెక్సిటీ. ఓకేనా. సో, స్పేస్ కాంప్లెక్సిటీ మనకి క్లియర్ చూడొచ్చు మనకి మనం ఒకవేళ మనకి అన్ని మీటింగ్ యూనిక్స్ అంటే మనకి ఉంటే మనం వచ్చేంటే డైరెక్ట్‌గా మనం ఏదైనా మన యొక్క మిన్ ఈప్‌లోనే మనం స్టోర్ అనేది చేస్తాం. సో, ఇది మనకి నార్మల్‌గా ఏ సైజ్‌తో ఉంటుంది మాక్సిమం తీసుకుంటే మనకి ఎన్ సైజ్‌తోనే ఉంటుంది. ఓకేనా. సో, కాబట్టి మనకొచ్చేంటి స్పేస్ కాంప్లెక్సిటీ అనేది బిగ్ ఆఫ్ ఎన్ అనేది వస్తుంది. ఓకే. సో, ఇప్పుడు మీకు క్లియర్‌గా ప్రోగ్రామాటికల్‌గా అండర్‌స్టాండ్ అయ్యింది. మళ్ళీ ఒకసారి మనం తీసుకున్న ఇన్‌పుట్‌ని ఒకసారి ఎక్స్‌ప్లనేషన్ అనేది చేస్తాం. మీకు ఇంకా కొంచెం క్లియర్‌గా ఐడియా అనేది వస్తుంది. ఓకే. సో, మనం తీసుకున్న ఇన్‌పుట్ 2, 3, 4, 5, 6 ఓకే. సో, ఇది మనం తీసుకున్న ఇన్‌పుట్. ఓకే. సో, ఇప్పుడు మనకి సేమ్ యాస్ ఇట్‌గా ఇక్కడ మనం ప్రియారిటీ క్యూలో అప్డేట్ చేసిన విధంగా మనం ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాం. సో, ఇప్పుడు నేను ఫస్ట్ అనేది వస్తున్నా. ఓకేనా. సో, ఫస్ట్ వచ్చినప్పుడు మనకొచ్చేవేంటి సో, దీంట్లో మనకొచ్చేవేంటి 2, 3 అని వచ్చింది. సో, మన యొక్క ఈప్‌లో మనకేమనుంది? ఈప్‌లో మనకొచ్చేంటి ఎంప్టీ ఉంది కాబట్టి మనకొచ్చేంటి దీంట్లో ఉన్న ఎండ్‌ని యాడ్ చేసిన. సో, మనకొచ్చేంటి 3 అనేది యాడ్ అయింది. ఓకేనా. సో, ఎప్పుడైతే 3 అనేది యాడ్ అయిందో మళ్ళీ మనకొచ్చేంటి నెక్స్ట్ వచ్చినప్పుడు మనకి ఈప్‌లో ఉంది కాబట్టి దీంట్లో మనం చెక్ చేస్తున్నాం. ఏం చెక్ చేస్తున్నాం? దీంట్లో ఉన్న 3 ఓకేనా. సో, దీంట్లో ఉన్న 3 అంటే దీంట్లో ఉన్న 3 ఓకే. సో, ఇది 3 ఓకేనా. సో, 3 గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్ టు మనకి హీప్‌లో మనకు ఏమంటే పీక్ ఎలిమెంట్ ఓకేనా. సో, పీక్ ఎలిమెంట్ తీసుకుంటే మనకి 3 అనేది వస్తుంది. సో, కండిషన్ సాటిస్ఫాక్షన్. సో, కాబట్టి మనం వచ్చేయంటే ఈ 3 అంటే మనకొచ్చేటి ఇక్కడ డయాగ్రామాటికల్‌గా మనం తీసుకున్నట్లయితే మనకొచ్చేయంటే సేమ్ కొంచెం జూమ్ తగ్గిద్దాం. మనకి క్లియర్‌గా ఓకే. సో, డయాగ్రామాటికల్‌గా చూసుకున్నట్లయితే మనకొచ్చేయంటే ఎప్పుడైతే మనం ఈ మీటింగ్ రూమ్ అంటే నేనేమో 2-3 సో, ఇదే రూమ్‌లో మనం వచ్చేయంటే 3-4 అటెండ్ అవ్వచ్చు. సో, కాబట్టి ఇక్కడ నేను డైరెక్ట్‌గా ఇదే రూమ్‌లో మనకొచ్చేయంటే 3-4 అనేది అటెండ్ అవుతున్నా. ఓకేనా. సో, ఇదే రూమ్‌లో అటెండ్ అయితే మనకి ఆల్రెడీ 2-3 బుక్ చేసుకునేది కంప్లీట్ అయిపోయింది. 3-4 బుక్ చేసుకున్నాం. సో, మనకి నెక్స్ట్ మీటింగ్ ఎప్పుడు ఎండ్ అవుతుంది? 4:00 ఎండ్ అవుతుంది. సో, ఈ 3 అనేది మనకి అవసరమా ఇప్పుడు? లేదు కదా! మనం డైరెక్ట్‌గా వచ్చేయమంటే ఈ 3ని రిమూవ్ చేసి 4నే యాడ్ చేసుకుంటాం. సో, ఎప్పుడైతే ఈ కండిషన్ సాటిస్ఫాక్షన్ ఇప్పుడు నేనొచ్చేయంటే 3ని రిమూవ్ చేసి 4:00ని యాడ్ చేసుకుంటున్నా. సో, మనకొచ్చేయంటే 4 అనేది యాడ్ అయింది ఇప్పుడు. మన యొక్క ఎక్కడ మిన్ హిప్‌లో. సో, 3 అనేది రిమూవ్ చేసేసినాం. సేమ్ ఇప్పుడు మళ్ళీ మనకొచ్చేయంటే ఎప్పుడైతే 4 వస్తుందో మనకొచ్చేంటే సేమ్ మళ్ళీ చెక్ చేస్తున్నాం. సో, మళ్ళీ చెక్ చేసినప్పుడు మనకొచ్చేంటే ఇప్పుడు మనకి దీంట్లో ఏముంది 3 ఉంది. ఓకేనా. 3 గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్ టు మనకి మిన్ హిప్‌లో ఏముంది 4 ఉంది. సో, ఈ కండిషన్ సాటిస్ఫాక్షన్ అయిందా? లేదు. ఓకేనా. సో, కాబట్టి ఖచ్చితంగా మనకొచ్చేంటే ఇంకొక రూమ్ అనేది కావాలి. సో, ఇంకొక రూమ్ అనేది కావాలి కాబట్టి నేనొచ్చేంటే ఇంకొక రూమ్ అనేది తీసుకున్నా. సో, ఇంకొక రూమ్ తీసుకొని దీంట్లో మనకొచ్చేంటే ఎండ్ ఏముంది? 5 అనేది ఉంది. సో, ఈ 5ని అంటే ఆ యొక్క రూమ్‌లో మనకి మీటింగ్ అనేది ఎప్పుడు కంప్లీట్ అవుతుంది? 5:00 కంప్లీట్ అవుతుంది. సో, కాబట్టి సేమ్ యాస్ ఇట్‌గా ఈ ఈప్‌లో యాడ్ చేస్తున్నా దీన్ని 5:00. సో, ఇప్పుడు మనకి 2 రూమ్స్ ఉన్నాయి. 2 రూమ్స్‌లో ఒక రూమ్‌లో ఉన్న మీటింగ్ వచ్చి 4:00 కంప్లీట్ అవుతుంది. ఇంకొక రూమ్‌లో ఉన్న మీటింగ్ వచ్చి 5:00 కంప్లీట్ అవుతుంది. ఓకేనా. సో, ఒకటి 4:00 ఇంకొకటి 5:00.
సో, నెక్స్ట్ మీటింగ్‌కొచ్చింది. నెక్స్ట్ మీటింగ్ వచ్చినప్పుడు మనకొచ్చేటి ఒకటి 4:00 కంప్లీట్ అవుతుంది కాబట్టి దీంట్లో మినిమమ్ తీసుకుంటే మనకి మిన్ ఈప్‌లో మనకొచ్చేంటే మినిమమే తీసుకుంటుంది. ఓకేనా. సో, 4 తీసుకుంటుంది. అంటే 4:00 నాకొచ్చేంటే ఇంకొక ఒక మీటింగ్ అనేది కంప్లీట్ అవుతుంది. ఓకేనా. సో, కాబట్టి 4 ఓకేనా. ఇది 4 అనేది 4 ఓకేనా. గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్ టు ఇక్కడ మినిమమ్ ఏది 4. యెస్ కండిషన్ సాటిస్ఫాక్షన్. సో, కాబట్టి మనకొచ్చేవంటే సేమ్ దీంట్లో ఉన్న 4ని మనం రిమూవ్ చేసి ఇప్పుడు మనొచ్చేటి 6ని యాడ్ చేస్తాం. సో, అంటే ఇంకొక నెక్స్ట్ ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న 2 రూమ్స్‌లో ఒక రూమ్‌లో ఉన్న మీటింగ్ 5:00 కంప్లీట్ అవుతుంది. ఇంకొక రూమ్‌లో ఉన్న 6:00 కంప్లీట్ అవుతుంది. సో, ఈ టైమ్‌కి ముందు మనకేదైనా మీటింగ్ వస్తే ఖచ్చితంగా మనకి ఇంకొక రూమ్ అనేది కావాలి. ఓకేనా. సో, ఈ విధంగా మనం వచ్చేదంటే అప్డేట్ చేసుకుంటూ వెళ్తాం మన యొక్క మిన్ ఈప్‌లో. సో, ఇప్పుడు మీకు క్లియర్‌గా అండర్‌స్టాండ్ అయింది ఏంటంటే సో, కరెంట్ వచ్చి మనకొచ్చేదంటే 5, 6 అనేది ఉంటుంది. సో, మనకి దీని యొక్క సైజ్ ఎంత మనకి రూమ్ సైజు 2 రూమ్స్. ఎందుకంటే మనకి 2 రూమ్స్ అనేది కావాలి కాబట్టి. ఓకే. సో, ఇప్పుడు మీకు క్లియర్‌గా అండర్‌స్టాండ్ అయింది ఏంటంటే ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే పక్కన బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి నోటిఫికేషన్ అనేది యాక్టివేట్ అనేది చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. బై బై.